ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే జాలరి ఉండేవాడు. అతని జీవితమంతా సముద్రంపైనే ఆధారపడి ఉండేది. ప్రతి ఉదయం తనకున్న చిన్న పడవను తీసుకుని సముద్రంలో చేపల వేటకి బయలుదేరేవాడు. అతని కళ్లల్లో ధైర్యం ఉండేది, కాని హృదయంలో ఎప్పుడూ ఒక భయం ఉండేది. ఈ రోజైనా చేపలు దొరుకుతాయా లేవా అని. ఒకరోజు గాలి చాలా బలంగా వీచింది. అలలు పడవను ఎగరేస్తూ తోసేస్తూ భయపెట్టాయి. కాని రామయ్య భయపడలేదు. సముద్రం తల్లిలాంటిది, భయపెట్టినా ఆఖరికి కడుపు నింపుతుంది అని తన మనసులో చెప్పుకున్నాడు. అతను తన వల నీటిలో వేశాడు. గంటలు గడిచాయి, ఏదీ చిక్కలేదు. చివరికి అతను వల పైకి లాగినప్పుడు ఒక చిన్న చేప మాత్రమే కనిపించింది. రామయ్య నిరుత్సాహపడ్డాడు. ఇంటికి ఖాళీగా వెళ్తానని అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ సమయంలో పెద్ద అలల మధ్య నుండి బంగారు రంగు మెరుస్తున్న ఒక పెద్ద చేప వలలో చిక్కుకుంది. అది సాధారణ చేప కాదు, చేతులు కదిలించి కళ్లతో మాట్లాడే ఒక మాయాచేప. ఆ చేప రామయ్యను చూసి అంది, "జాలరీ, నన్ను విడిచిపెట్టు, నేను నీ కోరికలు తీర్చుతాను" అని. రామయ్య ఆశ్చర్యపోయాడు. కాని తను దురాశ చూపలేదు. అతను చెప్పాడు, "నాకు బంగారం వెండి వద్దు, నా కుటుంబం ఆకలితో ఉండకూడదు, ప్రతిరోజు కాస్త వేట దొరికితే చాలు." చేప చిరునవ్వు నవ్వి సముద్రంలోకి మాయమైపోయింది. ఆ రోజు నుండి రామయ్య పడవ ఖాళీగా తిరిగి వచ్చిన సందర్భం లేకపోయింది. ప్రతిరోజూ వలలో సరిపడ చేపలు దొరికేవి. రామయ్యకు గ్రామమంతా గౌరవం పెరిగింది. కాని అతని ఎప్పుడూ గర్వపడలేదు. సముద్రం దయ, జీవితం తాత్కాలికం, కృతజ్ఞతి మాత్రం శాశ్వతం అని చెప్పుకుంటూ సంతోషంగా జీవించాడు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.